క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తోంది. దేవుని రాజ్యంలోని సూత్రమిదే. క్రీస్తు ప్రేమ ప్రజలను బలవంతపరుస్తుంది. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. దేవుని ప్రేమలోని శక్తి, ఆకర్షణ ఎంతో ప్రభావం చూపుతాయి. మొదట పిలుపునందుకున్న వారి వైఖరి ఎంతో గర్హనీయమైనది. సాకులు నాడు నేడు ఒకేలాగున్నాయి. జీవన వ్యాపారములలో చిక్కుకున్న వారు రాలేరు. ఆరాధించడానికి, ప్రార్థించడానికి వీరికి క్షణం తీరిక ఉండదు. ఆస్తిపాస్తుల నిర్వహణలో కొందరు సతమతమవుతూ ఉంటారు. దేవునికి వారి లావాదేవీలలో బొత్తిగా చోటు ఉండదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని తమ ధనధాన్యములను భద్రపరచుకోవడానికి వినియోగపరుస్తారు. ఇంత భూమి, ఇన్ని జతల ఎద్దులు, భార్య, ఈ మూడు వారికి ముఖ్యం, దేవుడు కాదు. లౌదికయ సంఘంలాగా ప్రభువును బయటనే నిలువబెడతారు, తలుపు తీయరు. నీ పొలమైనా, ఎద్దులైనా, నీ భార్య, పిల్లలైనా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ ఆస్తిని, నీ వృత్తిని, నీ భార్యను ఆశీర్వదిస్తాడు. దేవుడు లేని కుటుంబం, వృత్తి వ్యాపారాదులు నీకు సమస్యలై కూర్చుంటాయి. శ్రోత, నీవు రక్షించబడ్డావా?